మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాడి వేడిగా చర్చ జరగనుంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారు. నదీ జలాల పంపిణీయే ప్రధాన ఎజెండాగా సమావేశాలు జరగనున్నాయి. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుపట్టనుంది. కృష్ణానది జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, ఏంటి ఈరోజు బీఆర్ఎస్ నేత కేసీఆర్ అసెంబ్లీకి సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ప్రధాన అంశాలు చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? చందు. రవి, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10:30కు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నారు. ఆయన నిన్ననే నందినగర్లో నివాసానికి ఆయన చేరుకున్నారు. ఇక్కడికి ఆయన 10 నిమిషాలకు అసెంబ్లీకి చేరుకున్న తర్వాత కాసేపు ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మొత్తంగా చూసినట్టే గతంలో 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఈసారి అసెంబ్లీకి రావాలని కూడా పార్టీ నేతలు కూడా కోరినటువంటి నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అయితే మొదట ఎమ్మెల్సీ అంతా కూడా గన్ పార్కుకు చేరుకుంటారు. గన్ పార్క్ చేరుకున్న తర్వాత అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి వాళ్ళు అసెంబ్లీకి చేరుకుంటారు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈసారి కృష్ణానది జలాలు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇస్తే మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టబోతోంది. ప్రధానంగా వీటితో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఈసారి సభలో అన్ని అంశాలపై కూడా బీఆర్ఎస్ మాత్రం వాదించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా కృష్ణానది జలాల అంశం వివాదాస్పదంగా మారింది. 2 పార్టీల మధ్య మాటల తూటాలు కూడా పేలుతా ఉన్నాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి గతంలో బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలకు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇస్తే ప్రస్తుతం 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఒప్పుకున్నాడు. ఇది ఖచ్చితంగా తెలంగాణ నీటి వాటాను దెబ్బతీయడమే, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడమే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ అంశంపై ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని కూడా సభలో పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏపీ జలదోపిడీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా సభలో ఏదైతే కృష్ణానది జల వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం ఏం మాట్లాడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా సభా సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కృష్ణానది జలాల అంశం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్నగర్లోని ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైనే వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో యూరియా కొరతకు సంబంధించి గత 2 నెలలుగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు రైతులు చేస్తున్న పరిస్థితుల్లో యూరియాకు సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో పాటు పంట బోనస్ సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం వేయలేదు. ఖచ్చితంగా ఇప్పటికే రబీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది, కానీ రైతు బంధు మాత్రం ఇంతవరకు వేయలేదు. కాబట్టి రైతు భరోసా అంశంపై కూడా పెద్ద ఎత్తున సభలో నిలదీయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీంతో పాటు ఇల్ట్ పాలసీ ఏదైతే రాష్ట్రం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమల విషయంలో ఇల్ట్ పాలసీ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇల్ట్ పాలసీని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికే ఆయా పారిశ్రామిక వాడలకు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా ఆరా తీశారు. అయితే రాష్ట్రంలో ఇల్ట్ పాలసీ పేరు మీద 5 లక్షల కోట్ల కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్నట్టు కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపైన పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. అయితే మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నిటిపైన ఇప్పటికే ఫోకస్ పెట్టినటువంటి బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా ఈ అన్ని అంశాలను కూడా తెలుసుకోవాలనుకుంటారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఈ ఒక్కరోజే హాజరవుతారా లేకపోతే మిగతా సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.